ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. 2 లక్షల ఉద్యోగాలన్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇచ్చిన 1-2 కొత్త నోటిఫికేషన్లో కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్నే మేమిచ్చినామని చెప్పేసి చూపించుకుంటా ఉన్నది. ఆ విషయం పక్కన పెడితే గతంలో ఇచ్చిన డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్లో 5,973 పోస్టులను అదనంగా యాడ్ చేసి టీచర్ ఉద్యోగాలలో భర్తీ చేసింది. గతంలో కొన్ని కారణాల వల్ల ఆ ఎగ్జామ్స్కి డిలే అయ్యి మళ్ళా ఎగ్జామ్స్ నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సికి సంబంధించి. దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేయండి చెప్పేసి మా డిఎస్సి అభ్యర్థులు ధర్నాలు చేసినాం, నిరాహార దీక్షలు చేస్తే అప్పుడు నిండు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే, ఈ డిఎస్సి అయిపోయిన వెంటనే మరో 1-2 నెలల్లోనే 5,000తో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు దాకా ఇవ్వకపోగా డిఎస్సి పోస్టులు లేవు, విద్యార్థులు స్కూళ్ళలో రావట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. మరోపక్క ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారంటే, స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి అని చెప్తూనే స్కూళ్ళలో టీచర్ల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది ఏ విధంగా అనుకోవాలో మాకే అర్థం కాని పరిస్థితి ఏర్పడతా ఉంది. విద్యార్థులు పెరుగుతున్నారన్నారు, కానీ ఉపాధ్యాయులు పెరిగిరన్నారు. మరి రెండు ఒకేసారి ఏ విధంగా పెరుగుతారు? విద్యార్థులు పెరిగినప్పుడు ఆ విద్యార్థులకు తగ్గట్టు ఉపాధ్యాయులు పెరగాలని కొత్త నోటిఫికేషన్ రావాలే, కానీ ఉపాధ్యాయులు ఎక్కువైనని చెప్పేసి మేము రేషనలైజేషన్ చేస్తున్నామని చెప్పేసి ఆ ప్రక్రియతో విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసే పనిలోనే ఈ ప్రభుత్వం పడ్డట్టు మాకు అర్థమవుతా ఉంది. ఇవాళ విద్యాశాఖ మంత్రి తన దగ్గరే ఉంచుకొని గతంలో అదేవిధంగా దీంతో పాటు గురుకుల నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో రీరిక్రూట్మెంట్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్పేస్తే అది కాకుండా పెద్ద స్థాయి ఉద్యోగాల నుంచి కింది స్థాయి ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేసినాం. కానీ కింది నుంచి పైన స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చేసి మరి ఆ ఉద్యోగాలలో ఇప్పుడు దాకా భర్తీ చేయలేదు. ఆ ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలు ఏర్పడ్డప్పుడు మీరు ఒక ప్రభుత్వం ఆ ఖాళీలను ఇచ్చినప్పుడు 10,000 పోస్టులు ఖాళీలు ఇస్తే దాంట్లో 3,000 పోస్టులు మీరు మిగిల్చుకున్నప్పుడు ఆ గత ఈ 2-3 సంవత్సరాల నుంచి ఆ కాలేజీలలో కానీ ఆ స్కూళ్ళలో కానీ ఆ ఉపాధ్యాయులు ఖాళీలు అట్లనే మిగిలిపోయినాయి. మరి వాళ్ళకి ఆ పిల్లలకు ఎవరు బోధన నిర్వహిస్తున్నారు? ఆ గురుకులాల్లో విద్యార్థులకు ఏ విధంగా బోధన జరుగుతూ ఉంది? ఈ విధంగా విద్యా వ్యవస్థ నాశనం అవుతా ఉంది. చాలా అన్యాయం అవుతున్నారు. దాంట్లో మేజర్గా ప్రభుత్వ స్కూళ్ళలో ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెనకబడిన వాళ్ళు మాత్రమే చదువుతూ ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో. మరి ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలను విద్యా వ్యవస్థలో ఏ విధంగా బలోపేతం చేస్తుంది? ఇవాళ ఉపాధ్యాయ నియామకాలే జరుగుతలేవు. అదేవిధంగా 70% స్కూల్ అసిస్టెంట్లలో ఎస్జిటి టీచర్లను ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాం. జీవో నెంబర్ 108 అనేది ఒకటి 1999లో తీసుకొచ్చారు. అంతకుముందు 50% ప్రమోషన్ ఉండే 505 జీవో ప్రకారం. కానీ మాకు అప్పుడు ఎస్జిటి రాసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ 2011 నుంచి సుప్రీంకోర్టు తీర్పు వల్ల మాకు ఎస్జిటి అవకాశం పోయింది. దాంట్లో వాళ్ళకి 70% ప్రమోషన్లు పోతా ఉన్నాయి. మరి ఆ ప్రమోషన్లో వచ్చిన టీచర్లందరూ కూడా ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వస్తున్నారు. వాళ్ళు డిగ్రీ వచ్చేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసి ఇన్ సర్వీస్లో బీఈడి చేసి ప్రమోషన్ పొందుతూ ఉన్నారు. మరి ఈ విధంగా చేసినప్పుడు విద్యా వ్యవస్థ ఏ విధంగా బలోపేతం అవుతుంది? మరి ఈ విషయమై ప్రభుత్వాలకి సంబంధించిన చాలామంది మంత్రులకు, ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఎడ్యుకేషన్ డైరెక్టర్కి, ఆకునూరి మురళి గారికి, ఈ విధంగా సంబంధించిన శాఖ అధికారులందరికీ మేము మెమోరాండం ఇచ్చినాం, వినతి పత్రాలు ఇచ్చినాం. కానీ దాని మీద ఇప్పుడు దాకా చర్యలే తీసుకోలేదు. దానికి సంబంధించి విద్యా వ్యవస్థను బలోపేతం ఏ విధంగా చేసుకుందామనే దృష్టియే పెట్టలేదు ఈ ప్రభుత్వం. మరి విద్యా వ్యవస్థను ఈ విధంగా ఖూనీ చేస్తూ ఉంటే రాబోయే తరానికి ఏ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించిన విద్యార్థులు
పైకి వస్తారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి వాళ్ళ మీద భట్టి విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఇవాళ ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నది ఈ ప్రభుత్వాలు కావా? ప్రభుత్వ స్కూళ్ళలోనే అన్ని రకాల సౌలభ్యంతో కూడిన విద్యా వ్యవస్థను అందిస్తే ఇవాళ విద్యా వ్యవస్థలో బలోపేతం ఎందుకు జరగదు? ఒక్క నిమిషం. ప్రొఫెసర్ సీతారామరావు గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి 2 సార్లు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. సార్ మీకు వెల్కమ్ సార్, ప్లీజ్ కంటిన్యూ. అదేవిధంగా మేము బీఈడి వాళ్ళం ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఎన్పిఈ 2020ని మీరు తీసుకురండి. మరి దానికి ఎందుకు తీసుకురావట్లేదు తెలంగాణలో? మొన్న ఆకినూరు మురళి గారు స్కూల్ వ్యవస్థ గురించి కొన్ని చెప్పారు. అందరికీ బీఎడ్తో పాటు పీజీ క్వాలిఫికేషన్ ఉండాలనేసి, దాంట్లో కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. డిఎడ్ అవసరం లేదన్నారు. ఓకే, డిఎడ్ అవసరం లేనప్పుడు అది డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఎందుకు అవసరం లేదు? చిన్నపిల్లలకు సంబంధించిన సైకాలజీ ఉంటుంది కదా, దాంట్లో ఎందుకు అవసరం లేదు? డిఎడ్ అవసరం, కానీ బిఎడ్లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిఎడ్లో చైల్డ్ సైకాలజీ అనేది ఒక సబ్జెక్ట్ పెట్టి బిఎడ్ వాళ్ళకు కూడా ఎస్జిటి అవకాశం ఇవ్వండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి బిఎడ్లో చైల్డ్ సైకాలజీ అనే ఒక సబ్జెక్ట్ని యాడ్ చేసి వాళ్ళకి అవకాశం ఇస్తే చిన్నపిల్లల సైకాలజీ నేర్చుకొని వాళ్ళకి అర్హత సాధించి వాళ్ళు కూడా చెప్పడానికి అవకాశం. గతంలో చేసిన బీఈడి అభ్యర్థులకు మీరు ఒక బ్రిడ్జి కోర్స్ లాంటిది పెట్టి అవకాశం ఇస్తే, దాన్ని పార్లమెంట్లో కూడా పెడితే, పార్లమెంట్ ద్వారా విద్యా వ్యవస్థ 2009 దాన్ని కరెక్షన్ చేస్తే ఈ వ్యవస్థకు ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రావు. మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒక్కొక్కరు ఐఏఎస్ ఐపీఎస్ చదువుతూ ఉన్నారు. మొన్న టెట్ గురించి నేను ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ గారిని పోయి కలిసిన. సార్, మీరు టెట్ పెడతా ఉన్నారు, దీనికి నార్మలైజేషన్ చేయండి. మరి నార్మలైజేషన్ చేయకుండా మీరు రిజల్ట్ ఇవ్వడం వల్ల ఒక జిల్లాల నుంచి వేరే జిల్లాలకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నా సార్ అని చెప్పేసి మాట్లాడా. దీనివల్ల ఏ జిల్లాలకు ఆ జిల్లాలే మేము ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నాం, దాని ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని చెప్పారు. మరి ఏ జిల్లాలకు ఆ జిల్లాలో డిఎస్సి పర్పస్లో అయితే ప్రాబ్లం లేదు సార్. మరి గురుకుల నోటిఫికేషన్ వచ్చేసి జోనల్ నోటిఫికేషన్, దాంట్లో 20% మార్క్స్ వెయిటేజ్ ఇస్తున్నారు. మరి వెయిటేజ్ ఇస్తున్నప్పుడు 20% మార్క్స్ మాకు ఎగ్జాంపుల్ కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, వేరే వేరే షిఫ్ట్లలో ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ నిర్వహిస్తున్నప్పుడు ఆ ఎగ్జామ్లలో సంబంధించి వేరే వేరే మార్కులు వస్తూ ఉన్నాయి. దానివల్ల జోనల్ పోస్టులకు సంబంధించి చాలా అన్యాయం జరుగుతుంది సార్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, కనీసం గురుకుల నోటిఫికేషన్లలో వెయిటేజ్ ఇస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దేనికి సంకేతం? ఒక టెట్ నిర్వహించే డైరెక్టరు ఆయనకే అవగాహన లేనప్పుడు విద్యా వ్యవస్థ ఏ విధంగా బలోపేతం అవుతుంది? లేదు సార్ వెయిటేజ్ ఇస్తున్నారని చెప్తే, ఒకసారి నవీన్ నికోలస్ గారిని కలవండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి మేము నవీన్ నికోలస్ సార్ని పోయి అడిగితే మేము నార్మలైజేషన్ చేసి ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అరే, వీళ్ళు విద్యా వ్యవస్థలో ఉన్న వాళ్ళకే సరైన అవగాహన లేదు. నవీన్ నికోలస్ గారు నార్మలైజేషన్ చేసి ఇస్తా అన్నారు. టెట్ నిర్వహించే వ్యక్తి ఏమో మేము నార్మలైజేషన్ చేయడం ఏదో కుదరదు, ఆ జీవోలో లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఐఏఎస్ అధికారులు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అసలు ఏమని సమాధానం చెప్పాలి? వీళ్ళకి పోయి అడుగుతూ ఉంటే విద్యా వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేస్తారు వీళ్ళు? మళ్ళీ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. వీళ్ళకే కనీసం వాళ్ళు చేసే వృత్తి మీద కూడా వాళ్ళకు సోయి లేకుండా, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా సోయి లేకుండా ఉంటే ఇది వాళ్ళ విద్యా వ్యవస్థ తెలంగాణలో ఏ విధంగా బలోపేతం అవుతుందండి? అదే టెట్ రాయడానికి ఆదిలాబాద్ ఉన్నోడికి భద్రాచలంలో పోయి పెడతాడు ఎగ్జామ్ సెంటరు. నేషనల్ వైజ్గా జరిగే సీటెట్ ఎగ్జామ్లోనే ఒకే రోజులో నిర్వహిస్తూ ఉన్నారు, ఒకే టైంలో ఒకే రోజు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ తెలంగాణలో జరిగే టెట్ని 10-15 రోజులు నిర్వహిస్తూ ఉన్నారు. ఏమనంటే మేము టెక్నాలజీ యూజ్ చేస్తామన్నారు. మీరు టెక్నాలజీ యూజ్ చేసేది అందరికి ఉపయోగపడే ఉండాలి, కానీ దానివల్ల నష్టపోయే విధంగా ఉండకూడదు అనేసి నేను చెప్తా ఉన్నాను. ఒకే రోజు టెట్ నిర్వహిస్తే అందరికి ఒకటే పేపర్ వస్తుంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానికి టెక్నాలజీ పేరుతో అందరికి అన్యాయం చేసే ప్లాన్లో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి, విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం.